హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ టిక్కర్. మీ అందరికీ థాట్ టిక్కర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. విశాఖపట్నం శ్రీ సంపత్ వినాయగర్ దేవాలయంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో. ఓం నమో భగవతే వాసుదేవాయ. విశాఖపట్నంలో ఆసిల్మెట్ట వద్ద శ్రీ సంపత్ వినాయగర్ దేవాలయం ఉంది. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు సంపత్ వినాయకునిగా పూజలను అందుకుంటున్నారు. ఇక్కడ వెలిసిన శ్రీ సంపత్ వినాయకుణ్ణి భక్తులు దర్శించి అర్జించినంతనే ఎన్నో సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. సకల విఘ్నాలను హరించి ఆయన్ను కొలిచే వారికి సంపదలనిచ్చే దేవుడుగా శ్రీ సంపత్ వినాయకుడు ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందారు. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బుధవారం, శుక్రవారం రోజులలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక పర్వదినం రోజులలో అయితే ఈ ఆలయం భక్తజన సంద్రమే. భక్తుల పాలిటి కొంగు బంగారంగా విరజిల్లే ఈ స్వామివారిని దర్శించి సేవించడానికి విశాఖపట్నం నుంచే కాక చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఈ ఆలయంలో శ్రీ సంపత్ వినాయకునికి తెలుగు, తమిళ్ సాంప్రదాయాల కలయికలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ సంపత్ వినాయగర్ దేవాలయంలో గణపతి నవరాత్రులు వచ్చాయంటే చాలు కన్నుల పండుగే. భాద్రపద శుద్ధ చవితి, వినాయక చవితి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 9 రోజుల పాటు స్వామివారిని వివిధ రూపాలలో అలంకరిస్తారు. వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అన్నదాన సంతర్పణలు విశేషంగా నిర్వహిస్తారు. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర భాద్రపద శుద్ధ చవితి శనివారం అనగా సెప్టెంబర్ 7 నుండి భాద్రపద శుద్ధ ద్వాదశి ఆదివారం అనగా సెప్టెంబర్ 15 వరకు అత్యంత వైభవంగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు సంపత్ వినాయగర్ దేవాలయంలో జరుగుతున్నాయి. ఈ సంవత్సరం జరగబోయే వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా స్వామివారు ఏ రోజు ఏ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారో ఇప్పుడు చూద్దాము. సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 15 వరకు జరిగే ఈ వినాయక చవితి నవరాత్రులలో ప్రతిరోజు స్వామివారికి విశేషంగా అభిషేకాలు, హోమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. సెప్టెంబర్ 7 శనివారం వినాయక చవితి రోజున శ్రీ సంపత్ వినాయగర్గా నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిస్తారు. సెప్టెంబర్ 8 ఆదివారం రోజున శ్రీ సంపత్ వినాయక స్వామివారు శ్రీ బాలగణపతి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. సెప్టెంబర్ 9 సోమవారం రోజున శ్రీ స్కంద గణపతిగా భక్తులను కటాక్షిస్తారు. సెప్టెంబర్ 10 మంగళవారం రోజున శ్రీ వీరగణపతి అలంకరణలో భక్తులు ముందుకు వస్తారు. సెప్టెంబర్ 11 బుధవారం రోజున శ్రీ అశ్వవాహన గణపతిగా భక్తులకు దర్శనమిస్తారు. సెప్టెంబర్ 12 గురువారం రోజున శ్రీ విద్యా గణపతి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. సెప్టెంబర్ 13 శుక్రవారం రోజున శ్రీ యోగ శాస్త్ర గణపతి అలంకరణలో భక్తులు ముందుకు వస్తారు. సెప్టెంబర్ 14 శనివారం రోజున శ్రీ సంపత్ వినాయక స్వామివారు శ్రీ నర్తన గణపతి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఇక సెప్టెంబర్ 15 ఆదివారం వినాయక చవితి నవరాత్రులలో ఆఖరి రోజు శ్రీ అర్ధనారీశ్వర గణపతి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కలగజేస్తారు. ఇలా ఈ సంవత్సరం ఈ 2024లో జరగబోయే వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ సంపత్ వినాయక స్వామి వారు భక్తులను కటాక్షించనున్నారు. తెలుసుకున్నారు కదండి, ఇది విశాఖపట్నం ఆసిల్మెట్టలో శ్రీ సంపత్ వినాయగర్ దేవాలయంలో జరగబోయే వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ టిక్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.